అభివృద్ధి అనేది కేవలం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదు, అది మనందరి సమిష్టి సంకల్పం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జీరో పావర్టీ P4 పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ మోడల్ను స్ఫూర్తిగా తీసుకొని ఒక గ్రామం పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇచ్చిన ఒక మార్గదర్శి. ఇది గోపవరం గ్రామ పంచాయతీలో సాకారం అవుతున్న స్వచ్ఛ భారత్ కథ. గోపవరం గ్రామంలో ప్రతిరోజూ పేరుకుపోయే వ్యర్థాల సేకరణ ఒక పెద్ద సవాలుగా ఉండేది. పంచాయతీ సొంత వాహనం లేకపోవడంతో ప్రైవేటు ట్రాక్టర్లను అద్దెకు తీసుకోవాల్సి వచ్చేది. నిధుల కొరత వల్ల చెత్త సేకరణ సక్రమంగా జరగక గ్రామ పరిశుభ్రత ప్రశ్నార్థకంగా మారింది. ఈ క్లిష్ట సమయంలో ఒక బాధ్యతాయుతమైన మార్గదర్శిగా శ్రీమతి నున్న ధనలక్ష్మి గారు ముందుకొచ్చారు. తన కుటుంబ సభ్యులు స్వర్గీయ శ్రీ గజ్జరపు శ్రీరామచంద్రమూర్తి గారి పవిత్ర జ్ఞాపకార్థం సుమారు 10.50 లక్షల రూపాయల విలువైన మాసీ ఫర్గసన్ 241 DI ట్రాక్టర్ మరియు హైడ్రాలిక్ ట్రాలీని గ్రామ పంచాయతీకి విరాళంగా అందించారు. ఇది కేవలం ఒక వాహనం కాదు, గోపవరం గ్రామ అభివృద్ధికి ఒక నిరంతర ఆస్తి. 100% వ్యర్థాల సేకరణ. నేడు గ్రామంలోని ప్రతి ఇంటి నుండి చెత్తను సేకరించే ప్రక్రియ వేగవంతమైంది. గతంలో చెల్లించే అద్దె ఖర్చులు పూర్తిగా తగ్గిపోయి ఆ నిధులను ఇతర ప్రజా అవసరాలకు వాడుకునే అవకాశం కలిగింది. కేవలం శానిటేషన్ కోసమే కాకుండా అత్యవసర సమయాల్లో నీటి సరఫరాకు మరియు గ్రామ మౌలిక సదుపాయాల పనులకు ఈ వాహనం ఎంతో తోడ్పడుతోంది. స్వర్ణ ఆంధ్ర విజన్ 2047 లక్ష్య సాధనలో భాగస్వాములైన శ్రీమతి నున్న ధనలక్ష్మి గారికి మరియు వారి కుటుంబ సభ్యులకు గోపవరం గ్రామ ప్రజలు మరియు ప్రభుత్వం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. ఒక వ్యక్తి యొక్క ఆలోచన ఒక వ్యవస్థకు తోడైతే ఎలాంటి మార్పు వస్తుందో చెప్పడానికి ఈ భాగస్వామ్య ప్రాజెక్ట్ ఒక గొప్ప నిదర్శనం.